ఉండగా నేను ఒక 2 ఎన్నికలప్పుడు ఎవరు టికెట్ ఇవ్వలేదమ్మా? వచ్చేసారి మీ దగ్గర ఏం ఎలక్షన్ వస్తుందో జంగే ఉండా ఎవరుండ్రు? శరత్ రాసి పెట్టుకో, ఆమెకు టికెట్ ఇద్దాం ఎన్నికలలో, సరేనా? థ్యాంక్ యూ సార్. అప్పట్లో నేను 2 ఇయర్స్ తర్వాత సంఘంలో ఒక 5,000 వరకు అట్లా లోన్ తీసుకొని కుట్టు మిషన్ తెచ్చుకున్నాను సార్. తెచ్చుకొని నా చేతిలో ఖర్చు రావడం కోసమే నేను అట్లా చిన్న కుట్టు మిషన్ లాగా ఆలోచించిన. మా ఆయన స్టీల్ సిమెంట్ బిజినెస్ చాలా భారీ ఎత్తున చేసుకుండి బాగానే నడిపిస్తున్నాడు. దాంట్లో ఒక లాస్ వచ్చి బాగానే అప్పు అయిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసినప్పటికీ వడ్డీలు చక్రవడ్డీలతో 20 లక్షల వరకు వడ్డీలతో బాగా ఇబ్బంది పడి మా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పటికే నా హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను కుట్టు మిషన్ కూడా కుట్టలేని పరిస్థితిలో మా సెర్ఫ్ మేడం వాళ్ళు నన్ను గుర్తించి నేను ఇంట్లో స్నాక్స్ చేసి ఇట్లా ఆర్డర్స్ పైన పంపించడం జరిగింది. మా మేడం వాళ్ళు నన్ను సెర్ఫ్ నుంచి బాగా. ఇప్పుడు నెలకు ఎంత సంపాదిస్తున్నావు అమ్మా? నెలకు 2,50,000 సంపాదిస్తా సార్. అమ్మో, వచ్చే ఎలక్షన్కు నేను అప్పు అడగాల్సిందే. సరస్ మేళాలో పిల్లలు ఎంతమంది అమ్మా? 3 సార్. చదివిస్తున్నావా? చదివిస్తున్నా సార్. పెద్ద బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో జాయిన్ చేసిన. 2 పిల్లలు, చిన్న బాబు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓ, మంచిగా చదివించుకుంటున్నామా? పిల్లల్ని బాగా చదివించుకో. పైసలు ఎంత మిగిలిచ్చినా పిల్లలు బాగా చదివించుకొని హ్యాపీగానే ఉన్నాం సార్. నేను ఇప్పుడు సరస్ మేళాలోకి వెళ్ళి నేను ఎప్పుడు వెళ్ళిన 12 రోజులలో నేను 5 లక్షల 6 లక్షల వరకు టార్గెట్ చేసుకొని ఖర్చులన్నీ బోను 2,50,000 నుంచి 3 లక్షల వరకు నేను 12 రోజులలో సంపాదించుకొని వస్తున్నా సార్. చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికి 11 సరస్ మేళాలలో నేను పార్టిసిపేట్ చేసుకున్నా. థ్యాంక్స్ అమ్మా. ఢిల్లీ ప్రగతి మైదానం వెళ్ళింది, ఢిల్లీ నుంచి కేరళ అన్నింటిలో పాల్గొన్నది. థ్యాంక్స్ అమ్మా. ఇంకా చాలా పెద్ద విజయగాథ.